హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి డైరీస్. ఇవాళ మనం ఒక న్యూ హెయిర్ స్టైల్ అయితే వేసేస్తున్నాం. బ్యాంగిల్స్తో మనం ఒక న్యూ హెయిర్ స్టైల్ వేయబోతున్నాం అనమాట. ఇప్పుడు ప్రీవియస్ డేస్లో ఇలాంటి హెయిర్ స్టైల్స్ చాలా ట్రెండ్లో ఉంటుండే కదా. సో మళ్ళీ ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అందుకే టోటల్ ప్రాసెస్ చూపించాలి అనుకున్నాను. ఫస్ట్ మనం నార్మల్ హెయిర్ హాఫ్ హెయిర్ని తీసుకొని పోనీటైల్ లాగా వేసుకొని 2 బ్యాంగిల్స్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు 1 బ్యాంగిల్లోకి హెయిర్ని మొత్తం తీసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నేనైతే రెడ్ బ్యాంగిల్ ఉంది కదా, దాని లోపల నుంచి హెయిర్ని మొత్తం తీసుకుంటున్నాను. నెక్స్ట్ పైన హెయిర్ అయితే ఉంటుంది కదా, పైన బ్యాంగిల్ ఉంది కదా, దాన్ని ఇలా రివర్స్ ట్విస్ట్ చేసేసాను అనమాట. సో పైన బ్యాంగిల్ అనేది అక్కడే లాక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ హెయిర్ని ఆ కింద బ్యాంగిల్కి ఎలా అయితే మనం కిందికి పుల్ చేసుకున్నామో ఆ కింద హెయిర్ని మొత్తంని ఇలా పైకి లాగేసుకోవాలి. అలా టోటల్ ప్రాసెస్ అయితే మనం ఇలా ఫిక్స్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్ అయితే తీసుకోవాలి. ఆ బ్యాంగిల్ని మనం హెయిర్ లోపల నుంచి పోనీటైల్ కాకోకుండా కింద బ్యాంగిల్ ఉంది కదా, ఆ కింద బ్యాంగిల్లోకి హాఫ్ ఆఫ్ ద పార్ట్ బ్యాంగిల్ని మనం లోపలికి ఫిక్స్ అయితే చేసేయాలన్నమాట. లైక్ ఏ దాంతో మనం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ హెయిర్ని ఆ బ్యాంగిల్ని మిడిల్ వరకు తీసుకొని నెక్స్ట్ ఆ హెయిర్ పైన ఉంది కదా, దాన్ని ఆ పైన బ్యాంగిల్ కింద బ్యాంగిల్ మిడిల్లో ఏదైతే హాఫ్ పార్ట్ ఉందో దానిలో నుంచి మనం ఆ హెయిర్ని మొత్తం పుల్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ మిడిల్ బ్యాంగిల్ ఉంది కదా, ఆ మిడిల్ బ్యాంగిల్తో పాటు కింద బ్యాంగిల్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది హెయిర్లో, అలా లాక్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ఆ బ్యాంగిల్ని ఇలా కిందికి తీసుకొని కింద ఉన్న హెయిర్ని ఆ రెడ్ బ్యాంగిల్లో నుంచి మనమైతే ఇలా తీసేసుకోవాలి. అప్పుడు ఆ బ్యాంగిల్ కూడా అక్కడ లాక్ అయిపోయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలానే సేమ్ ప్రొసీజర్ అయితే మనం ఫాలో అయిపోవాలి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపించినా ఇది కొంచెం ట్రిక్ అనేది మనకు తెలిసిపోతే అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ చాలా ఫాస్ట్గా కూడా వేయగలుగుతారు ఈ హెయిర్ స్టైల్. సింపుల్గా హెయిర్ స్టైల్ని వేసుకున్నట్లు వెళ్ళిపోతూ ఉంటారనమాట. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ ఒకసారి ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఆల్రెడీ బ్యాంగిల్ పైన ఉన్నదానికి జస్ట్ బ్యాంగిల్ని హాఫ్ పార్ట్లో వరకు ప్లేస్ చేసుకొని హెయిర్ని ఆ మిడిల్లో నుండి తీసుకోవాలి. దెన్ ఆ బ్యాంగిల్ని ఫిక్స్ అయ్యేలా కింద ఉన్న హెయిర్ని ఆ బ్యాంగిల్ పైకి తీసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ హెయిర్ అంతా హాఫ్ పార్ట్ అలాగే మొత్తం ప్రాసెస్ ఫాలో అవుతూ రావాలి. ఇక్కడ చూడండి, నేనైతే చాలా స్లోగా చేస్తూ వస్తున్నాను అనమాట. ఈ ఓన్లీ ఈ బ్యాంగిలే కాదు, ఇంకా మనకి నార్మల్ రంగోలీ టైం అండ్ నవరాత్రి టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. మెయిన్ నవరాత్రికి అయితే ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ చాలా ఇంకా లాంగ్ హెయిర్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో సేమ్ ప్రొసీజర్ని నేను అలాగే హెయిర్ మొత్తం హాఫ్ పార్ట్ని అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం అవ్వలేదు అంటే ఇక్కడ వీడియోలో నేను కావాలని చాలా స్లోగా వేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, జస్ట్ మనం ఆ బ్యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్లో నుండి కాకోకుండా కింద నుంచి మిడిల్ పార్ట్ వరకు ఆ బ్యాంగిల్ మనం ఏదైతే ఫిక్స్ చేస్తున్నామో ఆ బ్యాంగిల్ని మిడిల్ వరకు తీసుకోవాలి. అండ్ పైన ఉన్న హెయిర్ని అలా ఆ కింద దాంట్లో నుంచి ఇలా చూడండి ఎంత ఈజీగా ఉందో అలా లాగేసామంటే పైన ఉన్న బ్యాంగిల్ అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అండ్ కింద ఉన్న బ్యాంగిల్ని మనం పైకి తీసుకొని నెక్స్ట్ బ్యాంగిల్తో ఫిక్స్ చేసాము అంటే ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్ కూడా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అలా టోటల్ ప్రాసెస్ని అయితే మనం ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలి అన్న నాకు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మేకప్ రిలేటెడ్ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ అవి చాలా ఈజీ అనిపిస్తే నేను షార్ట్స్లో అయినా కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అవి కూడా అంటే నాకు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను అవి మీకు ఇన్ డీటెయిల్గా నేను వీడియో అయితే చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో దట్ మీకు కూడా క్లారిటీగా ఉంటుందన్నమాట. అండ్ నేను ఇంకా డే వైజ్ నార్మల్గా ఫస్ట్ హెయిర్ స్టైల్స్ అయితే మీకు ఈ లాంగ్ వీడియోలో చూపిస్తే ప్రాసెస్ అంతా ఈజీ ఉంటుంది అనేసి హెయిర్ స్టైల్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, లాంగ్ వీడియోస్. సో ఇప్పుడు నేను బ్యాంగిల్స్కి మొత్తం
బ్యాంగిల్స్తో హాఫ్ ఆఫ్ ద హెయిర్ అయితే చేసేసానమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ఏదైతే మనం కింద వదిలేసామో దాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు చేసామంటే అది మీకు టోటల్ మెస్సీ హెయిర్ స్టైల్ లాగా ఉంటుంది. చూడండి, ఇది మాత్రం చాలా ఈజీ. ఇప్పుడు కింద హెయిర్ ఉంది కదా, ఆ హెయిర్ని ఇటు సైడ్ హాఫ్ అటు సైడ్ హాఫ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ తీసుకొని నెక్స్ట్ స్మాల్ సెక్షన్ హెయిర్ తీసుకొని ఈచ్ బ్యాంగిల్లో ఓన్లీ 1 టైం మాత్రమే నేను ఆ హెయిర్ని ట్విస్ట్ చేసి పుల్ చేసుకుంటున్నాను అనమాట. అలానే మీకు కావాలి అంటే ఒకే దాంట్లో ఇంకా మనం ఎక్కువ కూడా పెట్టచ్చు. బట్ లుకింగ్ వైజ్ అంతా అయితే నాకు బాగా అనిపించదు. ఇక్కడ మీరు ఓన్లీ ఈ హెయిర్ ట్విస్ట్ చేసి ఇలానే కాకోకుండా మీరు నార్మల్గా ఫిష్ స్టైల్ అలా కూడా వేసుకొని దాంట్లో నుంచి మీరు పుల్ చేశారు అంటే హెయిర్ అది కూడా ఇంకో డిఫరెంట్ హెయిర్ స్టైల్ లాగా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ నార్మల్గానే హెయిర్ తీసుకొని ఆ హెయిర్ని ఒక్కొక్క బ్యాంగిల్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫాలో అయిపోతూ ఉన్నాను అనమాట. సో సేమ్ ప్రాసెస్ని హెయిర్ మొత్తం అలా చేయాలి. అప్పుడు మనకి ఒక మెస్సీ హెయిర్ స్టైల్ లాగా కనిపిస్తుంది. టఫ్ అనిపిస్తుంది అంటే జస్ట్ హెయిర్ని ట్విస్ట్ చేసుకొని బ్యాంగిల్లోకి పుల్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇలాగే ఇప్పుడు నేను రైట్ సైడ్ ఎలా అయితే ఫాలో అయిపోయానో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అదే ఫాలో అయిపోవాలన్నమాట. సో ఈజీగానే ఉంటుందండి ఈ హెయిర్ స్టైల్. కాకపోతే ఆ బ్యాంగిల్స్ ఒక్కటి మీకు కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది అర్థమైపోతే ఇంకా మీకు జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో ఎంటైర్ హెయిర్ అయితే అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకుండా మీరు క్రిమ్ చేసి హెయిర్ స్టైల్ మొత్తం స్ట్రైట్నింగ్ చేసేసి క్రిమ్ చేసేసి చేశారు అంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు జస్ట్ ఏం చేయకోకుండా నార్మల్ డ్రై హెయిర్ మీద ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను జస్ట్ రెడ్ గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా కలర్ఫుల్ బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ సింగిల్ కలర్ బ్యాంగిల్ సిల్వర్ కలర్ అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో నాకు కొంచెం టఫ్ అనిపించింది బ్యాంగిల్లోకి దూరడానికి. సో నేను ఆ హెయిర్ని ట్విస్ట్ అయితే చేశాను. ట్విస్ట్ చేసి అలా పుల్ చేసుకుంటున్నాను అనమాట. అప్పుడు మీకు ఆ బ్యాంగిల్లో నుంచి హెయిర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా, మిడిల్లో ఉన్న హెయిర్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది హెయిర్ అలాగే హాఫ్ పార్ట్ తీసుకొని నెక్స్ట్ బ్యాంగిల్లోకి అలా పుల్ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే మీకు మేకప్ కంటెంట్ కూడా ఏది కావాలి, లేదు అంటే హెయిర్ స్టైల్స్ పర్టికులర్గా మాకు ఈ హెయిర్ స్టైల్స్ కావాలి, లాంగ్ వీడియో చేయండి అంటే నేను అవి కూడా చేస్తాను. అలాగే మీకు ఇంకా డీటెయిల్గా నార్మల్గా డైలీ అప్డేట్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తూ ఉంటానన్నమాట. మేకప్ బై జాహ్నవి అని ఉంటుంది. నేను ఇక్కడ కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో దట్ అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు క్లియర్ కట్గా అన్ని అప్డేట్స్ అయితే అక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలి, అలాగే ఎలాంటి మేకప్ వీడియోస్ కావాలి అన్నా కూడా నాకు చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్ అవే చేస్తానన్నమాట. హెయిర్ స్టైల్స్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా టోటల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు వీడియోలో అయితే నేను ఎంటైర్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది లాస్ట్లో అయితే చూపిస్తానన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ హెయిర్ స్టైల్. ఫస్ట్ టైం చేశాను నేను కూడా, బట్ చాలా ఈజీగా అండ్ క్లియర్గా అనిపించింది. చూడడానికి కూడా చాలా బాగుందనమాట. ఇది వేసుకొని మనం ఎంటైర్ అవుట్ఫిట్ కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత క్యూట్గా చాలా బాగుందనమాట. మీకు చాలా స్లోగా చూపిస్తున్నాను చూడండి. ఒక రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక మెస్సీ హెయిర్ స్టైల్ లాగా వచ్చేసి మిడిల్లో బ్యాంగిల్స్ అలా ఉన్నాయి. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా పైన పెట్టాము అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది అండి, నాకైతే చాలా బాగా అనిపించింది ఈ హెయిర్ స్టైల్. మీకు కూడా ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ హెయిర్ స్టైల్స్ నచ్చి ఇంకా మరిన్ని హెయిర్ స్టైల్స్ కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ ఫర్దర్గా కూడా ఇంకా ఫాలో అవుతూ ఉంటాను. డైలీ పోస్ట్ చేస్తూ ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మోస్ట్లీ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ కంటెంట్స్ పెట్టడానికి. అలాగే మేకప్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా నేను వీడియో చేద్దాము అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను అవి కూడా అప్లోడ్ చేస్తానన్నమాట. లైక్ డీటెయిల్గా మనకి ఈ ప్రోడక్ట్ వాడితే ఏ దానికి యూజ్ అవుతుంది అనేసి డీటెయిల్ ఇంట్రొడక్షన్ లైక్ ప్రాసెస్ కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.